Hi friends, welcome to the channel profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 25th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ బాగా రికవర్ అయింది లోయర్ లెవెల్ నుంచి. సో క్లోజింగ్ వచ్చేసరికి 215 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 41 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 9 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్సిఎల్ టెక్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్టీఐఎం, హీరో మోటార్ కాప్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది, కాకపోతే ఓన్లీ 140 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ లో 9 పాజిటివ్ ఉంటే 3 నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా ఉన్న క్లోజ్ లో అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ చూస్తే పాయింట్స్ వైజ్ గా బ్యాంక్ నిఫ్టీకి బాగా సపోర్ట్ ఇచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. 371 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది పాజిటివ్ కి. అదే ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్ గా పోయింది, ఇది 286 పాయింట్స్ మైనస్ లోకి వెళ్ళింది. సో ఈ రెండింటిని మెయిన్ గా బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసింది ఏమైనా ఐసిఐసిఐ బ్యాంకు, లిఫ్ట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో పాజిటివ్ లో ఉన్న వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ అండ్ ఫెడరల్ బ్యాంక్. నెగిటివ్ గా ఐసిఐసిఐ, యాక్సిస్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం మంత్లీ పివోట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుందని. ఈ రోజు ఓపెనింగ్ మాత్రం కొంచెం డౌన్ లో ఓపెన్ అయినా కానీ ఇమీడియట్ రికవర్ అయింది. ఎక్కువ టైము డౌన్ లో ఉండలేదు, ఒక 15 మినిట్స్ లోనే మార్కెట్ రికవర్ అయింది. మన కీ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైకి వచ్చింది. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఇంపార్టెంట్ గా చూడొచ్చు. ఒకటి 21,540, దానికన్నా పైన 21,660. ఇవి రెండు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. అయితే ఒక పాజిటివ్ మూమెంట్ మనం బుల్లిష్ లోకి వెళ్ళడానికి 21,750 మన కీ లెవెల్. దీనికన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైస్ ని దాటి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఈ లెవెల్ ని జాగ్రత్తగా గమనించి ఈ లెవెల్ కన్నా పైకి వస్తే మాత్రం మనం బయాస్ ని పాజిటివ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ మనం గతంలో కూడా అనుకున్నాం 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ 44,660. మార్నింగ్ దీనికన్నా కిందకు వెళ్ళింది కానీ దాని తర్వాత రికవర్ అయింది మార్కెట్. క్లోజింగ్ వచ్చి 4582 దగ్గర క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్ లెవెల్ 45,490. సో ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే 45,980 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. మన కీ లెవెల్ వచ్చి 46,680. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ ఓన్లీ 46,660 ని బ్రేక్ చేసి డే క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్ వీక్నెస్ ఉండొచ్చు. అది 44,000, దాని తర్వాత 43,500. ఈ రెండు లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు వన్స్ ఇది బ్రేక్ అయితే. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం కొంచెం అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. 45,980 వరకు అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే రేపు ఎక్స్పైరీ, F&O మంత్లీ ఎక్స్పైరీ ఉంది. వొలటాలిటీ మనం గతంలో కూడా అనుకున్నాం రాబోయే రోజుల్లో వొలటాలిటీ ఎక్కువ ఉంటుందని, ఈ వీక్ అంతా వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు అని. అదే జరుగుతుంది. నిన్న హెవీ ఫాల్ అయింది, ఈ రోజు కొంత రికవర్ అయింది. రేపు ఎలా ఉంటుందో చూద్దాం మార్కెట్. సో వొలటాలిటీ అనేది ఎక్కువ ఉండే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో కాషియస్ గా ఉండాలి, స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ తోని మనం ట్రేడ్ చేసుకోవాలి. బాగా వొలటైల్ ఉన్న టైంలో మనం కొంచెం అవాయిడ్ చేయాలి ట్రేడింగ్ చేయడానికి. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అదానీ పోర్ట్స్. ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హై వాల్యూమ్. ఈరోజు ప్రైస్ డ్రాప్ అయింది, దాంతోపాటు వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. 288% లాస్ట్ యావరేజ్ 5 days వాల్యూమ్ తో కంపేర్ చేస్తే. సో నిన్న కూడా భారీగా ఫాల్ అయింది. ఈరోజు మార్కెట్ రికవరీ అయింది కానీ స్టాక్ లో రికవరీ లేదు. సో ఇక్కడ మనకి ర్యాలీ వెళ్ళింది కంటిన్యూస్ గా, మనకి అరౌండ్ 1024 నుంచి 1220 ఆ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత కొంత కరెక్ట్ అవుతుంది ప్రైస్. ఇది ఫర్దర్ గా కొంత కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఒక మనకి షార్టింగ్ ఆపర్చునిటీ గురించి ప్లాన్ చేయొచ్చు. ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు. నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి 1076 ఆర్ 1080 లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ఈ రోజు హై కన్నా పైన స్టాప్ లాస్ ఉండాలి. ఈ రోజు హై వచ్చి అరౌండ్
మనకి ఈరోజు హై చూద్దాం ఎక్కడుందో. సో ఇది హై. సో 1048. సో 1050 లెవెల్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని షార్ట్ ఎంట్రీ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ మనకి ఒక షార్ట్ ఎంట్రీ కిందనే తీసుకోవచ్చు. దీంట్లో ఒక మొమెంటం పాజిటివ్ రావాలి అండ్ హైయర్ లెవెల్స్కి ఇది స్టాక్ మళ్ళీ వెళ్ళాలంటే మాత్రం వీక్లీ పివోట్ కన్నా పైన డే క్లోజింగ్ కావాలి. 1184 కన్నా పైన డే క్లోజ్ అయితేనే దీంట్లో మనకు మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ఈ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది డాక్టర్ రెడ్డి. సో ఓవరాల్ గా ఫార్మా స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఈ రోజు కూడా మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ లో పాజిటివ్నెస్ చూసాం మనం. సో ఇక్కడ డాక్టర్ రెడ్డి ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం, మంచి వాల్యూమ్ తో పాటు డీసెంట్ మొమెంటం చూసాం. ఎందుకంటే చిన్న కరెక్షన్ వచ్చింది, ఒక ర్యాలీ అయిన తర్వాత కొంత కరెక్షన్ వచ్చి ఈ రోజు ఏదైతే సపోర్ట్ తీసుకొని ర్యాలీ వెళ్ళిందో అది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మనం సిగ్నిఫికెన్స్ చూస్తే మంత్లీ పివోట్ 5686 అండ్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ దానికి దగ్గరే, ఒక 5-6 పాయింట్స్ తేడాతో ఉంది. అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి దానికన్నా ఒక 20-30 పాయింట్స్ పైన ఉంది. సో అండ్ ఆల్ మూవింగ్ యావరేజెస్ దీనికి దగ్గరలో ఉన్నాయి, షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అన్ని కూడా. సో వీటిని సపోర్ట్ తీసుకొని ఒక ర్యాలీ వచ్చింది. సో ఇది మనకి ఒక మంచి ఆపర్చునిటీ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో మనకి దీంట్లో హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి. అయితే ఇప్పుడు ఒక సప్లై ఏరియా ఉంది హైయర్ సైడ్. సో మనకి సప్లై ఏరియా వచ్చి 5990. ఇది కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. కానీ మొమెంటం వైజ్ గా చూస్తే ఈ రెసిస్టెన్స్ పాయింట్ ని క్రాస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. వన్స్ ఇది క్రాస్ అయితే 6200 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం చూసినప్పుడు. ఎందుకంటే వేవ్ కంటిన్యూస్ గా వెళ్ళింది, తర్వాత ఒక కరెక్షన్ ఇచ్చింది, ఈ కరెక్షన్ తర్వాత ఫర్దర్ గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ ర్యాలీ 6200 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అయితే ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మనకి ఒక మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. పుల్ బ్యాక్ వస్తే మేబీ 100 పాయింట్స్ డౌన్ కి వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ట్రేడింగ్ జరిగిందో దానికి పివోట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ పివోట్ లెవెల్ దగ్గర స్టాక్ వస్తే అది మనకి ఎంట్రీ పాయింట్, మంచి పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ లాగా ఉంటుంది. మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం, తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట. సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం. వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. ఫీజ్ రిజిస్ట్రేషన్ కోసం 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.